హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మణికర్ణిక హిడెన్ వరల్డ్. ఈ వ్లాగ్లో నేను వెళ్ళిన కేరళ ట్రిప్ గురించి అయితే ఉంటుంది. ఇందులో ట్రిప్ లొకేషన్స్, ప్లానింగ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రిప్ అండ్ బడ్జెట్ ప్లానింగ్ అయితే చెప్తాను. ఇది నా ఫస్ట్ లాంగ్ ట్రిప్ అండ్ ఇట్ ఈస్ అన్‌ప్లాన్డ్ ట్రిప్. ఎలా ఉంటుందో చూసేద్దాం మరి. వీడియోలో కనిపిస్తున్నట్లు కేరళ ఎంటర్ అవ్వంగానే గుడ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. చాలా ట్రీస్ అండ్ గ్రీనరీ నేచర్, డిఫరెంట్ హోమ్స్ అయితే కనిపించాయి. చాలా తెలంగాణ నుంచి ఇలా అయితే బయటకొచ్చినట్టయితే ఒక వైబ్ అయితే వచ్చేసింది. అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ట్రైన్‌లోనే స్టార్ట్ అయిపోయింది. ఒక అతనైతే వచ్చాడు. డీసెంట్‌గానే ఉన్నాడు. కానీ అతను మనీ అడుగుతున్నట్లయితే మాకైతే ఏం అనిపించలేదు. కేరళలో ఏదో అడిగాడు. మాకేం అర్థం కాలేక మేమేదో చెప్పాము. లాస్ట్‌కి అతనైతే తమిళ్‌లో తిట్టయితే వెళ్ళిపోయాడు. అసలు స్టార్ట్ అవ్వగానే అదొక నెగెటివ్ వైబ్ లాగా అయిపోయింది. సో, ఇక మేమైతే ఎర్నాకులంలో ట్రైన్ దిగాము. అక్కడి నుంచెల్లి మున్నార్ వెళ్ళాలి బై బస్‌కి. బస్‌కి వెళ్తే బెటర్ బికాజ్ కార్‌కి 6,000 చార్జ్ చేస్తున్నారు. అండ్ అది కూడా ఓన్లీ డ్రాపింగ్. సో, ముందైతే మేము క్యాబ్ కనుక్కొని తర్వాత అక్కడ అడిగితే వాళ్ళు బస్‌కి వెళ్తేనే బెటర్ అన్నారు. సో, ఇక బస్ స్టాప్‌కి అయితే వెళ్ళాము. బసెస్ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే లైక్ ఓల్డ్‌గా కనిపిస్తున్నాయి. ఏంది కేరళలో ఇలా బసెస్ ఉంటాయా అని అయితే అనుకున్నాము. కానీ అవి ఓన్లీ ఘాట్ రోడ్స్‌కి వెళ్ళే వెహికల్స్ అంట. సో, ఇగ మళ్ళీ అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కేరళలో మనకి అది మున్నార్ అని ఎలానో తెలియదు కదా స్టాప్ గురించి. సో, మేమైతే గూగుల్‌లో సెర్చ్ చేసి మున్నార్ బస్ పాయింట్‌కి అయితే వెళ్ళాము. బస్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఆహ్, ఎర్నాకులంలో అయితే నార్మల్‌గా ఉండేది. కానీ వెళ్తూ ఉండంగా చాలా ఘాట్ రోడ్స్ ఉండేవి. అండ్ ఆ లొకేషన్స్ అసలు చాలా సూపర్బ్‌గా ఉన్నాయి. సమ్ డిఫరెంట్‌గా చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి లొకేషన్ ఎప్పుడు చూడలేదు. అండ్ ఫస్ట్ టైం చూడడం కాబట్టి చాలా బాగున్నాయి. అండ్ అలా ఎలా డ్రైవ్ చేస్తున్నారని షాక్ అయ్యాము. ఇక ఆగలేక డ్రైవర్‌ని అయితే అడిగేసాము. మీరు స్పీడ్‌గా వెళ్తున్నారు. ఇవి ఘాట్ రోడ్స్ కదా! టర్నింగ్స్ ఉన్నాయి. అలా ఎలా కాన్ఫిడెంట్‌గా డ్రైవ్ చేస్తున్నారని అయితే అడిగేసాను. అతను 10 ఇయర్స్ నుండి ఇక్కడే వర్క్ చేస్తున్నాను. ఇది మాకు అలవాటే అన్నారు. అక్కడ చూస్తే అసలు యాక్సిడెంట్ అయ్యేటట్టే అనిపిస్తారు. కానీ అందరు ఎవరికి వాళ్ళ వేలో అయితే జాగ్రత్తగా వెళ్తున్నారు. అండ్ అది వన్ వేవ్ ఇంకా చాలా భయమేసింది. కానీ ఇక నేనైతే నేచర్‌ని అండ్ ఘాట్ రోడ్‌ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చేసాను. మిడిల్‌లో అయితే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కార్‌లో వస్తే బాగుండనిపించింది. మనం బస్‌ని ఆపలేమనుకున్నాను. కానీ బస్ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఆపుతారంట. మాకు తెలియక మేమైతే వాళ్ళని అడగలేదు. మున్నారైతే ఏదోలా రీచ్ అయ్యాము. మళ్ళీ ఇక ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే అన్‌ప్లాన్డ్ ట్రిప్ అన్నాను కదా! రూమ్స్ ముందే బుక్ చేసుకోలేదు. యాక్చువల్లీ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. బట్ మేము వెళ్ళిన సీజన్‌లో వెళ్ళాం కాబట్టి అదే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్‌లో అయితే వెళ్ళాము. అందరూ అదే టైంలో న్యూ ఇయర్ అని అందరూ ట్రిప్స్‌కి అయితే వచ్చేసారు కదా! సో, ఇక మాకైతే చాలా కష్టమైపోయింది. లాస్ట్‌లో ఒక రూమ్ అయితే తీసుకున్నాము. 2,000 పడుతున్న రూమ్‌కైతే 5,000 పర్ డే లాగా అయితే తీసుకున్నాము. అండ్ మార్నింగ్ రెస్ట్ తీసుకొని అయితే మార్నింగ్ ఒక క్యాబ్ అయితే తీసుకున్నాము 3,000కి. యాక్చువల్‌గా క్యాబ్ దగ్గర మోసపోయాము. ఎందుకంటే 6,000 తీసుకొని అతను జీప్ సవారి దగ్గర అయితే వదిలేసాడు. అండ్ హాఫ్ డే మొత్తం అంటే మేము వెళ్ళిన 12 నుంచి అలా అయితే ఈవినింగ్ 6 వరకైతే జీప్ సవారీలోనే ఉన్నాము. అక్కడ చాలా ఘాట్ రోడ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ అలక్కాయ చెట్లు, యూకలిప్టస్ ట్రీ అండ్ రబ్బర్ ప్లాంటేషన్ ఇలా చాలా ఉన్నాయి. దారిలో వెళ్తుంటే మనం ఆపి చూసుకోవచ్చు. సో, ఘాట్ రోడ్స్ అయితే మనం ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయని విధంగా అయితే ఉంటాయి. అండ్ అక్కడ ఘాట్ రోడ్స్‌లో దగ్గర ఉండే కొన్ని లొకేషన్స్ లైక్ అవి సన్‌సెట్, ఈకో పార్క్, వాటర్ ఫాల్స్, థ్రెడ్ రైడ్స్ అండ్ బోట్ రైడింగ్స్ ఇలా అయితే ఉంటాయి. అండ్ అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈ లొకేషన్ చూపించి కేరళ లాస్ట్‌కి కేరళ వ్యూ పాయింట్ చూపించి తీసుకొస్తాడు. అప్పటికి మనకి ఈవినింగ్ అయిపోతది. సో, మనం అతనొచ్చి మనల్ని క్యాబ్ దగ్గరైతే వదిలేసి వెళ్తాడు. సో, క్యాబ్ అతను మళ్ళీ మన రూమ్ దగ్గరైతే డ్రాప్ చేస్తాడు. క్యా జీప్ సవారీకైతే 4,000 పడతనిపించింది. బట్ క్యాబ్‌కి ఓన్లీ 6 కిలోమీటర్స్‌కైతే అంత మనీ తీసుకున్నాడైతే అన్నట్టయితే అనిపించింది. సో, మీరు వెళ్తే జీప్ సవారీకి దగ్గరలో రూమ్ తీసుకుంటే అయితే బెటర్. అక్కడ పార్క్ అండ్ 2, 3 లొకేషన్స్ అయితే ఉంటాయి. లైక్ ఎలిఫెంట్ సవారీ అలాంటివైతే ఉంటాయి అక్కడ.
సో, మనం రూమ్ దగ్గరలో తీసుకుంటే అవన్నీ మనం మంచిగా చూడవచ్చు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 5కే స్టార్ట్ అయ్యాము. సేమ్ క్యాబ్ స్టార్టింగ్ పాయింట్ సన్‌రైజ్‌కి అయితే తీసుకెళ్ళాడు. సన్‌రైజ్ ఈస్ ద టాప్ మోస్ట్ పాయింట్ అన్నట్టు. సో, అక్కడ తీసుకెళ్ళి మనల్ని 2, 3 లొకేషన్స్ అయితే అక్కడ ఉన్న లొకేషన్స్‌కి తీసుకెళ్ళైతే మళ్ళా కిందకైతే తీసుకొస్తాడు. సో, అదే లాస్ట్ పాయింట్. సో, మమ్మల్ని ఫస్ట్ డే చాలా చీట్ చేసాడు కాబట్టి మనం 1 వరకు అవ్వాల్సిన దాన్నయితే మనం 3 వరకయితే చేసాము. ఇక్కడ కొన్ని లొకేషన్స్ అయితే ఉన్నాయి. లైక్ డ్యామ్, ఈకో పార్క్, బోటింగ్ అండ్ టీ ఫ్యాక్టరీని అలా చూపిస్తాడతను. సో, టీ ఫ్యాక్టరీలో అయితే మేము కొన్ని అవి ఇగ తీసుకొచ్చాము. టీ పౌడర్‌నయితే తీసుకొచ్చాము. అక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకురావాలి గదా! ఫ్యాక్టరీకెళ్ళినట్టు తీసుకొచ్చాము. అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీస్ అయితే చాలా బావున్నాయి. మనం వెళ్ళి శాంపుల్స్ కోసం అయితే తినవచ్చు వాటిని. ఎన్నైనా తినవచ్చు వాళ్ళేమనరు. మనం తర్వాత లాస్ట్‌కి 250 గ్రామ్స్ లేదంటే 1 కేజీ మన ఇష్టం వచ్చినంత తీసుకోవచ్చు. కానీ ట్రయల్స్‌కైతే ఎన్ని చాక్లెట్స్ అయినా తినొచ్చు. మేము కొన్నంత అయితే ట్రయల్స్‌లోనే అన్నీ తినేసాము. అక్కడ అండ్ వీవింగ్ అయితే చాలా ఒక శారీ కూడా తీసుకున్నాము. అక్కడ శారీస్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. అక్కడ ట్రెడిషనల్ శారీస్ అన్నీ తీసుకునేటప్పుడైతే దేవుని దగ్గర పెట్టి ఇస్తారంట. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకి త్వరగా పెళ్లి అవ్వాలని అంటే ఇస్తారంట. సో, మేమైతే మా మమ్మీ వాళ్ళ కోసం అయితే కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము. బడ్జెట్ అయితే మరీ అంత తక్కువేం అనిపించలేదు. అంతే ఉన్నాయి కానీ హ్యాండ్‌మేడ్ కదా అనైతే కేరళలో తీసుకున్న గుర్తుగా ఉంటదనైతే తీసుకున్నాము. అండ్ మున్నర్ నుంచి రిటర్న్ అయ్యాము. బికాజ్ అల్పిలో మళ్ళీ రూమ్స్ కష్టం. అండ్ అప్పటికే మాకు 15,000 పర్ హెడే అయిపోయింది. అండ్ మా హెల్త్ కూడా బాలేదు. సో, వచ్చింది రాంగ్ టైమ్‌లోనే ఇక మున్నార్ నుంచి రిటర్న్ వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. అల్పి కూడా వెళ్ళలేదు. అదే మనం ప్లాన్డ్‌గా వస్తే సేమ్ అదే బడ్జెట్‌లో మున్నార్, అల్పి ఇవన్నీ ఈజీగా తిరిగి రావచ్చు. సో, మేము అన్‌ప్లాన్ ట్రిప్ సక్సెస్ అవుతది. ఎప్పుడు అనుకుని వెళ్తే ఎప్పుడు వెళ్ళలేకపోతున్నామని అన్‌ప్లాన్ చేస్తే చివరికి అలా అయిపోయిందన్నట్టు మా ఈ ట్రిప్. సో, ఇదైతే సన్‌రైజ్ పాయింట్ అలా మేము వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్కడక్కడైతే నేను క్లిప్స్ అయితే తీశాను. బికాజ్ హెల్త్ బాలేక అన్నీ తీయలేకపోయాను. తీసిన అక్కడక్కడ వాటిలో అయితే ఇవి లొకేషన్స్. అండ్ మాకు ట్రైన్ ఈవినింగ్ ఉండే కాబట్టి ఈ కొచ్చికైతే వెళ్ళాము. కొచ్చిలో ఒక 1 డే స్టే చేసి మళ్ళీ అక్కడ కొచ్చిలో అయితే బీచ్‌కి వెళ్ళాము. బీచ్‌లో చాలా చిన్న బీచే. కానీ చాలా అయితే మంచిగా అనిపించింది. ఓకే వచ్చినందుకు 2 ప్లేసెస్ లైక్ మున్నార్ అండ్ కొచ్చి అయితే చూసినట్టు అనిపించింది. మున్నార్ అంటే ఇక్కడ 3 నదులైతే కలుస్తాయంట. అవి మధురపూజ, నల్లతన్ని, కుందల అనే 3 నదులు ఇక్కడ కలుస్తాయి. అందుకని దీనిని మున్నార్ అని పేరు వచ్చిందంట. సో, ఇది మున్నార్ అయితే మొత్తం హిల్ స్టేషనే. మొత్తం 600 కిలోమీటర్ ఎత్తులో అయితే ఉంటుంది. మున్నార్‌లో మనకి చాలా ఫేమస్ అంటే అది మనం టీ ప్లాంటేషన్సే. అక్కడ చూసిన మనం టీ ప్లాంటేషన్స్‌లో అయితే ఫోటో దిగడం కుదరదు. కానీ మేమేదో అలా లోపలికైతే వెళ్ళి ఒక ఫోటో అయితే తీసుకున్నాము. అవి అక్కడైతే మనం టీని అంటే టీ పౌడర్‌ని ఎలా తయారు చేస్తామో మనం దగ్గరుండి అయితే చూడవచ్చు. అక్కడ చాలా ఫుడ్ ప్రాబ్లమ్ అయితే ఉంటది. ఎందుకంటే మనం అక్కడ మొత్తం కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం అది తినలేము. కానీ కొన్ని ఫుడ్ బిర్యానీ అయితే బావుంటది. అండ్ అక్కడ హ్మ్. కేరళ స్పెషల్ అప్పం అయితే మనం తినొచ్చు దాన్ని. ఇక్కడ మనం అక్టోబర్ నుంచెల్లి మార్చ్ వరకైతే మున్నార్‌కైతే వెళ్ళాలి. ఎందుకంటే తర్వాత వాతావరణం లేదంటే ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల అక్కడ ఫ్లడ్స్ అలా ఉంటాయి కాబట్టి మనకి ఆ టైంలో జర్నీ అంత మంచిది కాదు. సో, అక్టోబర్ నుంచి మార్చ్ ఆ టైంలో అయితే వెళ్ళండి. మంచిగా ఎంజాయ్ చేసేయొచ్చు. ప్రకృతి మనకి నేచర్‌కి దగ్గర ఉండాలనుకునే వాళ్ళు, నేచర్‌ని ఇష్టపడే వాళ్ళు, ఫోటోగ్రఫీ ఇష్టమున్న వాళ్ళైతే ఈ ప్లేస్‌ని హ్మ్, వెళ్ళొచ్చు. అలాగే హనీమూన్‌కి లేదంటే ఫోటోగ్రఫీకి, ఫోటోషూట్స్‌కి ఇలాంటి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ వెళ్ళి మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.
సో, ఈ వాటర్ ఫాల్ చూసారా? ఇది ఒక డ్యామ్ దగ్గర అది. అక్కడ డ్యామ్ దగ్గర మనకి వేరే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు 20 రూపీస్‌కి ఒక పిక్ లాగా అట్లా అయితే తీసుకుంటారు. సో, మేమైతే అలా తీసుకున్నాము. ఒక 20కి ఒక 200 దాకా అయితే తీసుకున్నాడు. మనం వాళ్ళని బార్గెయిన్ చేయాలి. అయితే వాళ్ళు తక్కువనే మట్టిపట్టు డ్యామ్ కూడా చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ మనం బోటింగ్ చేయవచ్చు. నీటి మీద పడే సూర్యకిరణాలు ఒక స్వర్ణ దృశ్యంలాగా కనిపిస్తాయి. ఎర్నాకులంలో నేషనల్ పార్క్. ఇక్కడ అరుదైన నీలగిరి తార్ జంతువులు చూడవచ్చు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూసే నీలగిరి పూలు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు. అట్టికల్ వాటర్ ఫాల్స్ కొండల మధ్య నుంచి జాలువారే ఈ జలపాతం మానసిక ప్రశాంతతని ఇస్తుంది. ఇది వర్షాకాలంలో ఇంకా బాగుంటుంది అంట. అన్నముడి శిఖరం ఇది 2695 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయవచ్చు. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ ఇది. సో, మీరు వెళ్ళాలనుకుంటే అన్నీ ముందే ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. మాలాగా అన్‌ప్లాన్ ట్రిప్‌కి వెళ్ళి మధ్యలోనే అలా తిరిగి రాకుండా మంచిగా వెళ్ళండి. అలాగే ఈ క్యాబ్ డ్రైవర్ తోటైతే మాకు మంచి బాండింగ్ ఏర్పడింది. అతను చాలా పేషెన్స్‌తో మాకైతే అన్ని ప్లేసెస్ చూపించాడు. ముందు రోజైతే మనీ ఎక్కువ తీసుకున్నట్టు అనిపించినా, తర్వాత రోజైతే మేము దాన్ని కవర్ చేసాం. అయినా అని అంకుల్ అయితే చాలా కోఆపరేటివ్‌గా ఉన్నాడు. అన్ని ప్లేసెస్ మంచిగా చూపించాడు. అండ్ చాలా కూల్‌గా అండ్ ఓపికగా ఉన్నాడు అతనైతే. సో, లాస్ట్‌కి అతనితోటైతే మేము ఒక ఫోటో దిగాము. చాలా మెమరీగా అనిపించింది ఈ ట్రిప్ అయితే. అండ్ లాస్ట్‌కి అతనైతే మాకు ఎర్నాకుళం ఇక్కడ మున్నార్ బస్ స్టాప్‌లో అయితే డ్రాప్ చేశాడు. అక్కడ మేము లంచ్ చేసి మళ్ళా రిటర్న్ అయితే మేము ఎర్నాకుళంకి రిటర్న్ అయ్యాము. సో, అక్కడ ఎర్నాకుళంలో అయితే స్టే చేసాము. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ ట్రైన్ ఉండేసరికి మేమైతే అక్కడ ఉన్న ప్లేసెస్ కొచ్చిలో బీచ్‌కి అయితే వెళ్ళాము. అక్కడ బీచ్‌లో అయితే చిన్నగా ఉన్న మనమైతే బోటింగ్ చేయవచ్చు. అక్కడ ఎంజాయ్ చేయవచ్చు. అక్కడ కొంతమంది అయితే ఉంటారు. ఈ ప్లేసెస్‌లో చూపిస్తాము 1 అవర్‌కి 200 అలా అయితే అంటుంటారు. కానీ అవన్నీ కిలోమీటర్ దూరంలో ఉన్న ప్లేసెసే చూపిస్తారు. మేము టిఫిన్ కోసం అని అలా వెళ్తే అతను కార్ట్ పట్టుకొని ఉన్న ప్లేసెస్ అన్నీ దగ్గరలోనే కనిపించాయి. సో, ఆ ప్లేసెస్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే కొంచెం టైమే అదే బీచ్‌లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇలా అయితే మా అన్‌ప్లాన్ ట్రిప్ జరిగింది. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. మనం ఎటైనా వెళ్ళేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అన్‌ప్లాన్డ్‌గా వెళ్ళకూడదు అన్నట్టే అర్థమైంది. సో, మేము ప్లాన్ చేసుకోకుండా వెళ్ళడం వల్ల చాలా కాస్ట్ అయితే అయిపోయింది మాకు. మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్తే అదే కాస్ట్‌లో మనం మంచిగా ఎర్నాకుళం, ఎల్‌పి ఇదంతా హ్యాపీగా తిరగవచ్చు. సో, ఫైనల్లీ ఏదో ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫైనల్లీ మేమిక్కడ ఎంజాయ్ చేస్తూ బీచ్‌లో అలా ఒక 3-4 అవర్స్ ఎంజాయ్ చేసి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాము. సో, మళ్ళీ ట్రైన్ దగ్గర లేట్ అయింది. ఒక 2 మినిట్స్ గ్యాప్‌లో అయితే మళ్ళీ ట్రైన్ అయితే అందింది. సో, అలా మేము ఎంజాయ్ చేసాము ఇది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్.